శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, శివాజీ అన్న మాటలు రకరకాలుగా డైవర్ట్ అయ్యి ఇప్పుడు అనసూయ గారు వర్సెస్ రాశి గారులా తయారైంది. ఆవిడ ఒక షోలో చేసిన వ్యాఖ్యలు రాశి గారు డైరెక్ట్ వచ్చి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే అనసూయ గారు కూడా క్షమాపణ చెప్పారు ఆవిడ ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లుంది వ్యవహారం మొత్తం చూస్తే. శివాజీ మాట్లాడడం ఏంటి? ఆ శివాజీ మాటలకి కొంతమంది బాగా భుజానేసుకొని మొయ్యడం ఏంటి? వాళ్ళ వాదనని నెగ్గించుకోవటం కోసం అనసూయ తాలూకు గతాన్నంతా తొవ్వి అనసూయని కార్నర్ చేయగలిగే పాయింట్లు ఏంటి అని ఎతకటం ఏంటి? ఆ పాయింట్లు పట్టుకొచ్చి మీడియాలో మాట్లాడటం ఏంటి? ఈ సందర్భంగా ఇప్పుడే నేను కళ్ళు తెరిచాను అన్నట్లు రాసి వీడియో చేసి పెట్టడం ఏంటి? ఇదంతా చూస్తే ఎవరికైనా ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో ఇది ఒక స్థాయి దాటిపోయి ఈ వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పొలిటికల్ టర్నే కాదు, పూర్తిగా ఇది ఆడవాళ్ళ జుట్లకి ముడేసి 4 కప్పులు కలిస్తే ఇలానే ఉంటుంది అనేటట్లు చేస్తున్నారు అనిపిస్తుంది. మాట్లాడిన శివాజీ పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీన్లో ఎవరు మిగిలారండి? అనసూయ మిగిలింది, రాశి వచ్చింది, ఇంకెవరన్నా వస్తే ఇంకా కొంతమంది ఆడవాళ్ళు, ఆ సంధ్యారెడ్డి అన్న ఆవిడ, వీళ్ళందరూ మిగిలారు. అసలు ఇప్పుడు శివాజీ ఎడిపోయాడో తెలియదు. ఇవన్నీ చాలనట్టు నేను పొలిటికల్ టర్న్ నేను తీసుకుందని ఎందుకు అంటున్నానంటే, రోజా గురించి మాట్లాడుతున్నారు. రోజా కూడా నవ్వింది, రోజా కూడా సారీ చెప్పాలి అని మాట్లాడుతున్నారు. మరి ఈ మాట్లాడే మహానుభావులు ఆ పక్కన నాగబాబు ఉన్నాడు, నాగబాబు నవ్వాడుగా, నాగబాబుని ఎందుకు తీసుకురావట్లా? ఇది అయిపోయిందా? ఇది కేవలం ఆడవాళ్ళని కొప్పులు ముడిపెట్టారని అంటున్నాను కదా. నిజంగా ఇందులోకి లాగాల్సిన మగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళు? ఆ మగాళ్ళు ఎవరు? దీనికి స్క్రిప్ట్ అందించిన హైపరాది చెప్తుంటాడు కదా, నా స్క్రిప్ట్లు నేనే రాస్తా అని చెప్తాడు కదా హైపరాది. అసలు హైపరాది చేత రాపిచ్చిన డైరెక్టర్ ఎవరు? ఈ ప్రోగ్రామ్కి ప్రొడ్యూసర్ ఎవరు? ఈ ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన ఛానల్ ఏంటి? వీళ్ళందరూ మగాళ్ళేగా. వాళ్ళని తీసుకురారేంటి సీన్లోకి? అసలు పోతే అసలు విషయానికి వస్తే, ఓకే, ఈవిడ నన్ను ఇట్లా అనసూయ అన్నది ఆ ప్రోగ్రాంలో, పలానా ప్రోగ్రాంలో అక్కడున్న రోజా కూడా కిసుక్కుని నవ్వింది, నేనైతే అలా నవ్వేదాన్ని కాదు అని చెప్పుకుని వచ్చింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రతి వ్యక్తికి మంచో చెడో ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది, గతం ఉంటుంది కదా. రాశికి కూడా గతం ఉంది కదా. ఓ సినిమా దీంట్లో ఏం చెప్పింది, అసలు నాకు ముందు చెప్పిన క్యారెక్టర్ ఇవ్వకోకుండా క్యారెక్టర్ మొత్తం మార్చేశారు, సెట్స్కి వెళ్ళేసరికి నేను బెత్తరపోయాను. కానీ ఆవేళ నేను ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను, అందుకని మాట్లాడుకోకుండా నేను చేసేసి వచ్చేసాను అని చెప్పింది. దీనికి కొనసాగింపుకి ఇంకో మాట కూడా చెప్పొచ్చు. ట్రబుల్ మేకర్స్ అనే పేరు తెచ్చుకోవటం ఇష్టం లేక చాలామంది హీరోయిన్స్ ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫేస్ చేసామని కూడా చెప్పరు. వీళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లోకి వచ్చి అసలు చక్కగా ఎంత బొమ్మల్లాగా మొత్తం ఫీల్ గుడ్ ఫ్యాక్టరు అంతా మెరిసిపోతుంది, మెల్లమెల్ల మెరిసిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు. ఎక్కడ వాళ్ళ బాధ కానీ, వాళ్ళ కష్టం కానీ, వాళ్ళ ఇది కానీ చెప్పుకోరు. ఏమన్నా చెప్పుకుంటే క్యారవాన్ గోడలకు చెప్పుకుంటారో, లేకపోతే ఇంటికి వచ్చి ఇంటి గోడలతో మాట్లాడుకుంటారో తెలియదు, కానీ ఎక్కడ నోరెత్తరు వీళ్ళు. ఎందుకు? ట్రబుల్ మేకర్స్ అవ్వకూడదు. ఇప్పుడు ఆమెను తీసుకున్నాం అనుకోండి, ఆమెతో అన్ని తలకాయ నొప్పిలే, ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఎక్కడో చోట మనం నిరికిస్తుందండి, ఖచ్చితంగా ఆవిడని వద్దు అనేస్తారు. పైగా ఆవిడ అసలు ఏంటి ట్రబుల్ మేకర్ అనే మాట చాలా సింపుల్గా వాడేస్తారు. అందుకని చెప్పి వీళ్ళంతా ఏంటంటే బ్రతుకు జీవుడా అనుకుని అంతవరకు కానిచ్చేసుకుని ఈసారి మాట్లాడేటప్పుడు ఈసారి
అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకుని రాయించుకుంటారు. ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక కాదనలేని పరిస్థితి వస్తే ఈ ఎక్స్పీరియన్స్ తోటి అర్థం చేసుకుంటారు. మనం అప్పుడు ఏమనుకున్నాం, రాశి అలా ఇంటర్వ్యూలో చెప్పగానే అయ్యో పాపం రాశికి ఇంత బాధ కలిగిందా, పాపం ఎంత కష్టపడి ఉంటుందో అనుకున్నాం. మరి నువ్వు ఒక సినిమా యాక్టర్ అయ్యుండి సినిమాల్లో ఏం జరుగుతుందో నీకు తెలిసి రోజా నవ్వింది, అనసూయ మాట్లాడింది అని మాట్లాడడం ఎంతవరకు న్యాయం? అసలు నీ బాధ చెప్పడం వరకు తప్పులేదు. ఈ ఈ ఈ షోలే ఇలా దరిద్రంగా ఉంటున్నాయి, జగుప్సాకరంగా ఉంటున్నాయి, ఎవరినంటే వాళ్ళని జోకులు వేసేసి ఇచ్చేసేస్తున్నారు, ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అని మాట్లాడుంటే అది వేరే విషయం. నువ్వు ఈరోజు అనసూయ టాపిక్ వచ్చింది కాబట్టి అనసూయని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ అనసూయతో పాటు రోజాని కూడా తీసుకొచ్చి ఒక ఆడదయ్యుండి అని చెప్పి మాట్లాడటం, ఆడవాళ్ళు అయితే ఏంటి మగవాళ్ళు అయితే ఏంటి నాకు అర్థం కాదు. మాట్లాడకూడదు కదా. అసలు ఇప్పుడు ఈ వివాదం అంతా అనసూయ కోసమే వచ్చింది అసలు నన్ను అడిగితే. అనసూయని అన్పాపులర్ చేయటానికి, అనసూయని దోషిగా నిలబెట్టడానికి, కార్నర్ చేయటానికి ఈ శివాజీ తాలూకు వ్యక్తులు ఒక కూటమి అంటాం కదా, ఒక గుంపుగా ఏర్పడి ఎవరు మాట్లాడగలిగింది వాళ్ళు మాట్లాడేశారు. దానిలో భాగంగానే ఒక యాక్టివిస్టు ఈ మాటని పలుసార్లు మాట్లాడాడు. నేను ఇది అతను మాట్లాడుతుంటే కూడా నాకు మనసులో బాధ అనిపించింది. పాపం రాశి ఏం ఫీల్ అవుతుందో అసలు. అనవసరంగా రాశిని తీసుకొచ్చారు ఈ విషయంలోకి. ఇప్పుడు వీళ్ళకి కోపం ఉంటే అనసూయ వచ్చి వ్యతిరేకించింది కాబట్టి, ఎవరిని, శివాజీని వ్యతిరేకించింది కాబట్టి అనసూయని అనొచ్చు. కానీ అనసూయని ఇంకా చేయటం, అన్పాపులర్ చేయటం కోసం రాశిని కూడా పట్టుకొచ్చారే ఇందులోకి అని నేను బాధపడ్డా. అసలు నేను అవకాశం ఉంటే అతనితో చెప్దాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడేదాన్ని గెలిపించుకోవడం కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ నాన్న, ఇప్పుడు దీనివల్ల వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతింటాయి. పోయి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పి చెప్దాం అనుకున్నా. కానీ అతను ఆ ధోరణిలోంచి బయటికి రావట్లేదు. ఇప్పుడు అతను కూడా ఎక్కడా వినిపించట్లే. కానీ శివాజీ కంటే కూడా ఇతను ఎక్కువ రగిలించాడు ఈ విషయంలో అనిపిస్తుంది. ఈ చిన్మయిని అంతే టార్గెట్ చేయటం, చిన్మయి పాట పాడింది అని మాట్లాడడం. మరి అలా అనుకుంటే కరాటే కళ్యాణ్ సంగతి ఏంటి? ఆమె సినిమాల్లో అసభ్యంగా యాక్ట్ చేసిందిగా, అశ్లీలంగా బాడీ షో చేసిందిగా. మరి ఆమె వచ్చి ఇప్పుడు మాట్లాడకూడదుగా అట్లాంటప్పుడు? మరి ఈ తెలివి మీకు ఎందుకు లేదు? ఈ లింకులు పెట్టగలిగిన వాళ్ళు ఈ లింక్ ఎందుకు మీకు అర్థం కావట్లేదు? అంటే కేవలం మీరు శివాజీ కోసమే పనిచేశారు కాబట్టే, మీరు శివాజీని కాపాడాలి, శివాజీ ప్రయోజనాలను కాపాడాలి కాబట్టే మీరు ఈ విధంగా ఇట్లా టర్న్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు నడు రోడ్లో పెట్టేశారు రాశిని అనవసరంగా. ఇప్పుడు రాశి రోజా కూడా సారీ చెప్పాలి అని మాట్లాడుతుంది. కానీ మళ్ళీ చెప్తున్నానండి, సినిమాల గురించి తెలిసిన వాళ్ళు ఏ ఒక్కరైనా సరే ఇది ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్ళండి. ఇప్పుడు మీకు సొసైటీ బాగుండాలి, అశ్లీలంగా లేకుండా ఉండాలి, అనసూయలాగా బట్టలిప్పుకొని తిరగకూడదు, ఇవన్నీ మీరు చెప్తున్నారు అంటే సంతోషం. ఎవ్వరికి ఇక్కడ వ్యతిరేకత లేదు ఈ విషయంలో. కానీ మీరు ఒక్క అనసూయేనా చేస్తోంది? అసలు సినిమా ఇండస్ట్రీలో ఎంత జరుగుతుంది? కరెక్ట్. మరి దాని గురించి ఎందుకు మాట్లాడదు శివాజీ? ఇప్పుడు పోనీ శివాజీ మామూలు మనిషి అయితే పాపం సినిమాల గురించి ఆయనకి పెద్దగా అవగాహన లేదులే అని అనుకోవచ్చు. ఇప్పుడు నేనున్నానండి, నాకు పెద్దగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వచ్చేంత వరకు ఇంత దరిద్రంగా ఉంటుందని నేను కూడా ఊహించలేదు. ఉంటాయి కొన్ని అని తెలుసు. కానీ పాకుడురాళ్ళు అని చెప్పి నేను రావూరి భరద్వాజ్ గారు రాసిన పుస్తకం ఒకటి నేను చదివాను, సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పరిస్థితి గురించి. అది చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు అమ్మో, నిజంగా ఎవరైనా సరే అసలు సినిమాలోకి ఆడవాళ్ళు వెళ్ళడం ఎంత ప్రమాదకరము. అసలు ఇప్పుడున్న ఈ మైండ్ సెట్లో సమాజం ఏం మారిపోయింది అనుకుంటున్నాం, కానీ మనకి పై మెరుగులు మారినాయి, కానీ లోపల మనసులు అట్లాగే ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో ఆడవాళ్ళు వెళ్తే చాలా కష్టమని, ఎవరన్నా సినిమాల్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందని కానీ ఏమన్నా అంటే, మీరు అన్నిటికీ తట్టుకోగలిగితేనే వెళ్ళండి అనే సలహా కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఏది ఆ పుస్తకాన్ని బట్టి. కానీ
ఇప్పుడు ఆ కాస్టింగ్ కావచ్చు విషయం వచ్చినప్పుడు ఆ జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒళ్ళు జలతరించడం ఒక్కటే తక్కువ అనమాట. అంత దరిద్రాలు జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో. అదేమంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటారు, మా దగ్గరే జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి కదా అని సమర్థించుకుంటారు. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో జరిగేదంతా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుసు, రాశికి తెలీదా? ఇది ఇప్పుడు తన డైలాగులు ఉన్నాయి, తను మాట్లాడిన డైలాగులు ఉన్నాయి. ఆ తను మాట్లాడిన డైలాగులు రాశియే బాధ్యత వహించాలంటే ఎట్లా కుదురుతుంది? డైలాగ్ రైటర్ని అడగాల. డైలాగ్ రైటర్ ఏమంటాడు, నాతో ప్రొడ్యూసర్ రాయించుకున్నాడు అని అంటాడు, లేదా డైరెక్టర్ కథ డిమాండ్ చేసింది అంటాడు. మరి అందరికీ ఉన్న బాధ్యతని ఒకళ్ళ మీద వేయటం ఎట్లా? ఇప్పుడు జబర్దస్త్ విషయంలో కూడా రోజాని ఒక్కదాన్నో నాగబాబుని ఒక్కళ్ళనో అంటే కుదరదు. ఆఖరికి దీన్ని తీసుకెళ్ళి ఎక్కడి దాకా తీసుకెళ్ళాలంటే టెలికాస్ట్ చేసిన ఛానల్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాలి. అప్పుడే మార్పు సాధ్యం అవుతుంది. అదే నేను అంటున్నా, మొత్తుకుంటున్నా. ఈ శివాజీ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి అసలు సినిమాల్లో ఉన్న దరిద్రాన్ని బాగు చేస్తానికి ముందుకెళ్దాం రండి, ఇలా టీవీలో కూర్చొని చర్చలు చేస్తే ఏం ఉపయోగం లేదు, మాట్లాడాల్సిన వాళ్ళ దగ్గర మాట్లాడదాము రండి అంటే ఎవరు ముందుకు రారు. టీవీలో కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ పిచ్చి పట్టేసింది. ఆ పబ్లిసిటీ పిచ్చితోనే తెలిసి కొంత తెలియ కొంత నోటికి ఎంత వస్తే అంత, ఏ బూతులు అంటే ఆ బూతులు మాట్లాడేస్తున్నారు. కోసి కారం పెడతాం, ఏంది కోసి కారం పెడతాం అంటే అంత ఈజీ అయిపోయిందా? ఒక్కళ్ళకి ఏలు కట్ చేసి చూడండి, కేసు అవుతుంది, హత్యాయత్నం కింద వస్తుంది. కోసిన ఎట్లా కారం పెడతావు? ఒక అమ్మాయి బట్టలు సరిగా వేసుకున్నంత మాత్రాన ఇదేమన్నా తాలిబానా, ఆఫ్ఘనిస్తానా తాలిబాన్లు చేసినట్టు చేయటానికి? ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఒక చట్టం ఉంది, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి అది చేస్తాను ఇది చేస్తాను సవాళ్ళు విసురుతుంది ఒక ఆమె. పైగా దరిద్రం ఆవిడ మనకు పొలిటీషియన్ కూడా. అందుకే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడడం, రెండో వాళ్ళని ఇరికించాలని చూడటం అనేది మటుకు మంచిది కాదు. ఇది ఎవరైనా సరే నేర్చుకోవాల్సిందే. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నాడో 1కి 10 సార్లు మాట్లాడాడు ఈ విషయాన్ని, రచ్చ చేసేసాడు, అయిపోయింది. ఇప్పుడు రాశి గారు కూడా బయటకు వచ్చి 3 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి నేను బాధపడుతున్నాను అంటే, ఈ అనసూయ కూడా ఇదేదో మంచి అవకాశం వచ్చిందిలే అని చెప్పి సారీ చెప్పేసింది. తను ఇక్కడికైనా వదిలేస్తారు, వదలరు. ఇక్కడ కూర్చుంది ఎందుకు అంటే, అనసూయని బూచిగా చూపించి మాకు టీఆర్పీ రేటింగ్లు కావాలి, మాకు వ్యూవర్షిప్ కావాలి, మొత్తం ఆడవాళ్ళ మీద వేసి కొప్పులు కట్టేసేసి మగవాళ్ళంతా ఇవాళ అసలు చాలా ఏమంటారు తమాషా చూస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడట్లా? కావాలనే మాట్లాడట్లా. అక్కడ దాకా వెళ్తే అవుద్ది పెళ్ళి, రండి ఫిలిం నగర్కి రండి చూసుకుందాం అంటారు ఎవరన్నా సినిమా ఇండస్ట్రీ గురించి నోరెత్తితే. అందుకని ఈ జబర్దస్త్ షోల మీద, అనసూయ బట్టల మీద పడి మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు ప్రక్షాళన కావాలి అనుకుంటే, రాజుగారికి కూడా నేను ఇదే చెప్తున్నా, ఎవరికైనా మనోభావాలు ఉంటాయి, అవి దెబ్బతింటాయి. దెబ్బతినకుండా ఉండాలి అంటే కొంతమంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోకపోతే ఇట్లాగే ఉంటుంది. దానికోసం ఏదైనా చేద్దామంటే రండి, అంతేగాని ఒక్కొక్కళ్ళు ఒంటరిగా మాట్లాడితే మనం ఏమి సాధించలేం. రైట్ మేడం, థ్యాంక్ యూ.